आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। अलसना चिकन हलीम माह रमज़ान की चांद रात से 6 शव्वाल तक ग्रैंडमा बेकर बंजारा हिल्स रोड नंबर 10 और लेक व्यू बंजारा फंक्शन हॉल रोड नंबर 11 पर और वेंकट रमना कॉलोनी एक्स रोड खैरताबाद पर दस्तियाब रहेगी। ये 100% हाइजीनिक चिकन हलीम को विटामिन से भरपूर मसालेजात से शरबती गेहूं और असली घी से तैयार किया जाता है। इस हलीम को एक बार खाएंगे तो आप बार बार खाएंगे। हलीम 5 बजे शाम से 11 बजे रात तक दस्तियाब रहेगी। इफ्तार पार्टी के ऑर्डर के लिए सेल नंबर 9912355077 पर राब्ता कायम किया जा सकता है। कोकटपल्ली कॉन्स्टिट्यूंसी के इलाके अल्लाहपुर डिवीजन कॉरपोरेटर सबीहा गौसुद्दीन ने आज गायत्री नगर में मेघा किड्स स्कूल में 12वें एनुअल डे सेलिब्रेशन के मौके पर खुसूसी मेहमान की हैसियत से शिरकत फरमाई। इस मौके पर सबीहा गौसुद्दीन ने मीडिया से बात करते हुए कहा कि छोटे बच्चों की ज़िंदगी में उनके माँ बाप के साथ साथ उनके टीचर्स का भी अहम रोल होता है। माँ बाप और टीचर्स जो रास्ता बताए उस पर रास्ते पर चलने से इंजीनियर्स, डॉक्टर्स, पायलट्स, लॉयर्स इस फील्ड में बच्चा अच्छा बनने के लिए नॉलेज देना चाहिए। 12वें एनुअल डे मुकम्मिल होने पर मेघा किड्स स्कूल के मैनेजमेंट ने मुबारकबाद पेश की। इस प्रोग्राम में प्रेसिडेंट लिंगाला इलैया, कोऑर्डिनेटर वीरा रेड्डी, संजीवा रेड्डी, ज्ञानेश्वर, माधवाचारी, शिवा, योगी, राजू, रेवती, लक्ष्मी, ताज और दिगर लोग भी इस मौके पर मौजूद थे। అనేది వాళ్ళలో ఏ విధమైన టాలెంట్స్ ఉన్నాయో మనం గుర్తించాలి. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అది గుర్తించి వాళ్ళకు ఆ ప్రొఫెషన్లోనే వాళ్ళకు ముందుకు పెట్టాలి. అప్పుడే మనకు ఆ పిల్లవాడి ఫ్యూచర్ బాగుంటుంది. మనం ఒకటే మాట చెప్పి నువ్వు డాక్టరే అవ్వాలి, నువ్వు డాక్టరే అవ్వాలి, నువ్వు టీచరే అవ్వాలి అని మనం ఫోర్స్ చేస్తే మాత్రం ఆ పిల్లవాడు ఆ గోల్ని రీచ్ కాగలరు. ఆ పిల్లల్ని ముందు నుంచే వాళ్ళకు మోటివేట్ చేయాలి. నువ్వు ఏ ఫీల్డ్కి వెళ్ళాలనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకు మోటివేషన్ ఇస్తూ ఇటు తల్లిదండ్రులు కానీ అటు టీచర్స్ కానీ వాళ్ళ ధైర్యాన్ని నింపగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లవాడు ముందు రాబోయే రోజుల్లో మంచి అయినప్పుడు చాలామంది పిల్లలు టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఇంకా ఇతర పైలట్స్ కానీ ఇవన్నీ వేరే వేరే దాంట్లో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీంట్లో స్కూల్ది, టీచర్ది మరియు మీరందరూ పిల్లల్ని తగ్గట్టు వాళ్ళ దేని వైపు ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్లో మీరు కూడా దాంట్లో ఇంట్రెస్ట్ చూపించాలని మీ పేరెంట్స్ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఏదైతే ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వేళ మరోసారి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా ఈ మంచి అవకాశాన్ని మీ పేరెంట్స్ అందరు కూడా యూజ్ చేసుకుంటూ పిల్లల్ని కష్టపెట్టకుండా ఇష్టంతో వాళ్ళు చదవాలని మీరందరూ కూడా మోటివేట్ చేయండి. రాబోయే రోజుల్లో మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే అది మనం ఈరోజు కష్టపడితేనే రేపు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. పిల్లవాడు రేపు సమాజంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంచి నడవడితో, మంచి డిసిప్లిన్తో వాళ్ళు ముందుకెళ్ళాలంటే ఇంటి నుంచి, స్కూల్ నుంచి నేర్చుకున్నవే వాళ్ళు రేపు సొసైటీలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ బిజీగా ఉంటారు, చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు, ఎక్కువ టైం పిల్లల గురించి ఇంట్లో కానీ సమయం ఇవ్వలేకపోతారు. కానీ తప్పకుండా మనము మన పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనం టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గురించి మనకు ఎన్ని పనులున్నా ఏది ఎంత ఉన్నా కూడా మనం పిల్లల గురించి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీరందరికీ తెలుసు, ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు కొంచెం ఏజ్ 12-13 ఇయర్స్ తర్వాత చెడు అలవాట్లకు వాళ్ళు వెళ్తూ ఉంటారు, అలవాటు పడుతూ ఉంటారు. కాబట్టి కింది స్థాయి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకు మన మంచి నడవడితో పెంచితే కనుక, డిసిప్లిన్తో పెంచితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అదే విధంగా ఫాలో అప్ అవుతారు. కాబట్టి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనకు అన్ని కూడా ఎడ్యుకేషన్తోనే సాధ్యం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది పేరెంట్స్ వాళ్ళ చిన్న ఉన్నప్పుడు చదవలేకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా
మీరు మాత్రం ఇప్పటి నుంచి మీ పిల్లలకి టైం ఇవ్వండి. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో టాలెంట్ని మీరు బయటికి తీసుకొచ్చి మోటివేట్ చేయండి. కాబట్టి మీరు అది చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటుంది. కాబట్టి నేను మరోసారి కూడా మెగా స్కూల్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ నిజంగా 300 ఉందంటే నేను నమ్మలేదు. 300 స్టూడెంట్స్ ఉన్నారంటే నిజంగా స్కూల్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని బట్టి ఆ స్ట్రెంత్ పెరుగుతుందని కూడా నేను తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. किशनबाग के इलाके में मौजूद शाइस्ता होटल, जहां माह रमजान मुबारक के मुक़द्दस महीने में हर साल की तरह इस साल भी शाइस्ता स्पेशल हरीस तैयार की जा रही है। इस हरीस को प्रोपराइटर अलहाज जनाब मोहम्मद सिद्दीक कादरी अल महमूदी की निगरानी में तैयार किया जा रहा है। शाइस्ता स्पेशल हरीस खालिस मटन के उम्दा गोश्त और चिकन के गोश्त से 2 अलग अलग अक़साम में तैयार की जा रही है, जहाँ पर उम्दा मसाले जात और असली दानेदार घी, शरबती गेहूँ और लजीज मसाले व माहिरीन की तैयारी में ये तैयार करदा शाइस्ता स्पेशल हरीस को एक बार यहाँ पर जरूर चखे। ये स्पेशल हरीस 60 रुपए से लेकर 2000 रुपए तक मिलेगी। ये हरीस शाम 4 बजे से रात 12 बजे तक दस्तयाब रहेगी। तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इस चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाजत।